ఐపీఎల్ 17వ సీజన్ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్మోస్ట్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో 90% మ్యాచెస్ ఫైనల్ ఓవర్ దాకా విన్నర్ని గెస్ చేయలేకపోవడంతో ఈ టోర్నీకి హైప్తో పాటు క్రేజ్ కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే ఆడిన తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదుర్కొన్న ఎల్ఎస్జీ రెండో మ్యాచ్లో అయినా విజయం సాధించి ఈ సీజన్లో బోనీ కొట్టాలని కేఎల్ రాహుల్ అండ్ కో ఆలోచనలో ఉంది. అలానే అదర్ ఎండ్లో తొలి మ్యాచ్లో అదరగొట్టి అనూహ్యంగా సెకండ్ మ్యాచ్లో ఓడి డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ మూడో మ్యాచ్కు సిద్ధమైంది. అయితే మార్చి 30న ఎల్ఎస్జీ మరియు పంజాబ్ కింగ్స్లు ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో మార్చి 30న రాత్రి 7:30 నుండి ఓవరావోరి ఆధిపత్యం కోసం తలపడనున్నాయి. అయితే ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి పిచ్ రిపోర్ట్ ఏంటి, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, అలానే స్టేడియం యొక్క స్టాట్స్ ఏంటి, లైవ్ ఎక్కడ, ఈ ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా కీలక మార్పులు ఉన్నాయా, అలానే కీ ప్లేయర్స్ ఎవరు, ఫేవరెట్ టీం ఏది, అన్నిటిపై 1 by 1 బ్రీఫ్గా లుక్ వేసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇది ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్, అలానే ఫేవరెట్ కూడా. దీనిని 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 50,000 వరకు ఉండొచ్చు. డైమెన్షన్స్ ఎయిదర్ సైడ్ వచ్చేకి 65 నుంచి 68 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 75 మీటర్స్ గాను ఉంటుంది. అయితే పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ఫ్లాట్ వికెట్ పిచ్, హెల్ప్ టు స్లో బౌలర్స్ అని చెప్పుకోవాలి. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్స్కి ఫేవర్గా మారటం జరుగుతుంది. అలానే ప్రీవియస్ సీజన్లో లో స్కోరింగ్ గేమ్సే ఇంట్రెస్టింగ్గా మారాయి. స్పిన్నర్ డామినేషన్స్ ఈ పిచ్లో ఎక్కువ, అలాగే వీళ్ళకి ఎక్కువ వికెట్లు కూడా పడ్డాయి. ప్రీవియస్ రికార్డ్ బట్టి చూస్తే చేజింగ్లో మోస్ట్ సక్సెస్ ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఎకానా క్రికెట్ స్టేడియంలో టూ హాట్గా ఉండడం పక్క. సమ్మర్ సీజన్ వల్ల టెంపరేచర్ మ్యాక్సిమం ఉంటుంది, ఆల్మోస్ట్ 39 డిగ్రీల దాకా ఉండవచ్చు. బట్ నైట్ మ్యాచ్ అవ్వడం వల్ల చల్లగా ఉండటమే కాక డ్యూ ఫ్యాక్టర్ అనేది కీ రోల్ ప్లే చేయడం అవకాశం కూడా ఉంది. ఇక తర్వాత లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో, స్టార్ స్పోర్ట్స్లో చూడవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేకి ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా జియో సినిమాల్లో చూడవచ్చు. ఇక ఎకానా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ ఉండిపోయింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేకి 193 పరుగులు 6 వికెట్లు గాను ఎల్ఎస్జీ పేరటే ఉంది. అలాగే లో స్కోర్ కూడా ఎల్ఎస్జీ పేరటే ఉంది, 108 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 152 పరుగులు గాను, సెకండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ స్కోర్ చూస్తే 140 పరుగులు గాను యావరేజ్గా ఉన్నాయి. అయితే స్టాట్స్లో చివరిగా ఎల్ఎస్జీ మరియు పంజాబ్ కింగ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే ఇరువురు టీమ్స్ మధ్య ఇప్పటికి 3 మ్యాచ్లు తలబడితే ఎల్ఎస్జీ 2 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 1 గెలిచింది. అయితే ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన పంజాబ్ అనూహ్యంగా సెకండ్ మ్యాచ్లో ఓడింది. ఆల్మోస్ట్ సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లోనే ఓడించినంత పనిచేసింది పంజాబ్. అయితే ఫస్ట్ మ్యాచ్లో రాణించిన మరియు గెలిపించిన శామ్ కర్న్, లియామ్ లివింగ్స్టోన్ సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీతో బాగానే రాణించిన గెలుపు దిశగా అయితే తీసుకెళ్ళలేకపోయారు. సో పంజాబ్కి ఈ పేరు అనేది మరొక విజయం కావాలంటే ఖచ్చితంగా రాణించాల్సి ఉంది. అలానే శామ్ కర్న్ పేస్ అటాక్ కూడా మరొకసారి క్రూషియల్ రోల్ ప్లే చేయనుంది. ఎందుకంటే రబాడా అదర్ హ్యాండ్లో మంచి టచ్లో ఉన్నాడు. 4 ఓవర్లు కేవలం 23 పరుగులే ఇచ్చాడు ఆర్సీబీ మీద. ఇతనికి సపోర్టివ్గా శామ్ కర్న్ బౌలింగ్లో అటాక్ చేయాల్సి ఉంది. అలాగే హర్షదీప్ సింగ్ ఆర్సీబీతో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇతను కంబ్యాక్ కూడా పంజాబ్ కింగ్స్ చాలా అవసరమని చెప్పుకోవాలి. ఇక తర్వాత హర్ప్రీత్ బౌర్ ఆర్సీబీతో మ్యాచ్లో వేరే లెవెల్లో బౌలింగ్ చేశాడు. కెరియర్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడేమో అని చెప్పుకోవాలి. 4 ఓవర్లు వేసిన హర్ప్రీత్ బౌర్ కేవలం 13 పరుగులు ఇచ్చి 2 కీ వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి రోల్ మరొకసారి కావాలి. రాహుల్ చహర్ నుండి మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఫస్ట్ సెకండ్ మ్యాచ్ రెండింటిలో తేలిపోయాడు. చాలా రేటు పెట్టి బై చేసిన కీ బౌలర్ అండ్ డెత్ స్పెషలిస్ట్ ఎకానమీతో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు హర్షల్ పటేల్. ఇది మార్చుకోకపోతే కష్టమైనా చెప్పుకోవాలి. ఓవరాల్గా మంచి బౌలింగ్ యూనిట్ ఉంది అనడంలో సందేహం కూడా లేదు. ఎలా రాణిస్తారనేది ఇంట్రెస్టింగ్ మ్యాటర్గా చెప్పుకోవాలి. అయితే ధావన్ ఎగ్జాక్ట్గా టాక్టిక్స్ యూజ్ చేసి బౌలర్ను పర్ఫెక్ట్ టైమింగ్లో ఇంప్లిమెంట్ చేస్తే కనుక మెయిన్లీ హర్షల్ పటేల్ మరియు హర్ప్రీత్ బౌర్ని ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తే పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనడంలో సందేహం అయితే లేదు. ఇక బ్యాటింగ్ యూనిట్ చూస్తే ధావన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్ అని చెప్పుకోవాలి. అలానే ఇన్నోవేటివ్ షాట్స్తో కూడా అదరగొట్టేస్తున్నాడు. మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఫస్ట్ నుంచి బేస్లో ఓపెనింగ్ కాకుండా ఫస్ట్ డౌన్ అయితే బాగుండు అని ప్రివ్యూలో. బట్ ఈ మార్పు అయితే చేయకపోవడం వల్ల పంజాబ్ కింగ్స్ తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రొఫెసర్ సింగ్ మంచి టచ్లో ఉన్నాడు. అలానే ధావన్తో ఇద్దరూ కలిసి బిగ్ స్టార్ట్ ఆటోమేటికల్లీ ఇవ్వగలరు, బిగ్ స్కోర్గా కూడా మార్చగలరు. అప్పుడు బేస్లో ఫెయిల్ అయిన బ్యాటింగ్ మీద అంతగా ఇంపాక్ట్ అయితే చూపించదు, ఎందుకంటే ఓపెనింగ్లో వీళ్ళిద్దరూ బాగా ఆడతారు కాబట్టి. తర్వాత మిడిల్ అండ్ ఫినిషింగ్లో లివింగ్స్టోన్, శామ్ కర్న్ బాగానే ఆడుతున్నారు. జితేష్ శర్మ కంబ్యాక్ అయితే చాలా అవసరమని చెప్పుకోవాలి.
ప్రీవియస్ సీజన్లో చితక్ కొట్టేసిన జితేష్ శర్మ ఈ సీజన్లో ఇంతవరకు తన మార్క్ అయితే చూపించలేదు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్కి కీ వికెట్ కీపర్ ప్లేస్లో ఉన్న జితేష్ శర్మ నుండి ఈ పెర్ఫార్మెన్స్ అయితే నిరుత్సాహం అనే చెప్పుకోవాలి. టీ20 వరల్డ్ కప్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాణించాల్సిన అవసరమే. ఓవరాల్గా వీళ్ళ టీం యొక్క చేంజెస్ చేయకపోవడం మంచిది. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూస్తే శిఖర్ ధావన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెస్టో, శామ్ కరణ్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బారు, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చహర్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా హర్షదీప్ సింగ్, రిలీ రోసో, తనయ్ త్యాగరాజన్, హర్ప్రీత్ సింగ్ భాటియా, విదౌత్ కవ్యారప్ప ఇలా ఉన్నారు. తర్వాత ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూస్తే మొదటి మ్యాచ్లో ఆర్ఆర్ చేతిలో ఓడింది. చివరిలో బ్యాటర్స్ తరబడ్డారు. మెయిన్లీ కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ విజయం ముంగట చేతులు ఎత్తేశారు. ప్రజెంట్ ఎల్ఎస్జీలో మెయిన్ డ్రాబ్యాక్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ లేదు. కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ 2 అనే చెప్పుకోవాలి. మరీ 110 నుండి 120 లోపే ఉంటుంది పవర్ ప్లేలో కూడా. ఇదే డ్రాబ్యాక్గా మారుతుంది ఎల్ఎస్జీ అనడంలో సందేహం లేదు. పవర్ ప్లేలోనే గేర్ చేంజ్ చేసి క్లాసిక్ కేఎల్ రాహుల్ బయటకు రాకపోతే ఈ టీం మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం మ్యాక్సిమం కనబడుతుంది. మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం, డికాక్ అసలు ఫామ్లో లేడు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో 12 ఇన్నింగ్స్లోనూ కేవలం 18 యావరేజ్తోనే పరుగులు చేశాడు. సో ఇతని కంటే కేల్ మేస్ బెస్ట్ ఆప్షన్ అని, అవసరమైతే 1-2 ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలడు. అలాగే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ కూడా తొలి నుండే ఇవ్వగలడు అని చెప్పుకున్నాం. బట్ ఈ డికాక్నే మళ్ళీ తీసుకుంది. ఇక పడికలు రాణించాల్సిన అవసరం అయితే ఉంది. ఆయుష్ బదోని కూడా అలానే, దీపక్ కూడా కాసేపు కొట్టడు కొట్టాడు మొన్న మ్యాచ్లో. ఈరోజు కూడా అలాంటి ఆట అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. తర్వాత హార్డ్ హిట్టర్స్ స్టైనిస్ మరియు నికోలస్ పూరన్ అయితే మొన్న మ్యాచ్లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు, కానీ విజయం అందించలేకపోయాడు. కాసేపు స్టైనిస్ కనుక సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తుంటే ఖచ్చితంగా ఎల్ఎస్జీ విజయం సాధించేది. సో స్టైనిస్ ఫామ్ కూడా కీలకమే. తర్వాత కృణాల్ పాండ్యా బ్యాటింగ్ యూనిట్ స్ట్రాంగ్గానే కనబడుతుంది 8th ప్లేస్ వరకు. అయితే బౌలింగ్ యూనిట్లో ఎల్ఎస్జీ స్ట్రాంగ్ జోన్ స్పిన్ అనే చెప్పుకోవాలి. అందులో కృణాల్ పాండ్యా వికెట్లు దిగిపోయిన ఎకానమీ ఇస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. అలానే బిష్లే మంచి టచ్లోనే ఉన్నాడు. వీళ్ళకి బ్యాకప్గా అమిత్ మిశ్రా, అలాగే కృష్ణప్ప గౌతమ్తో కూడా స్పిన్ యూనిట్ ఉంది. ఇక పేస్ అటాక్ చూస్తే మోషన్ ఖాన్, నవీన్ లక్తో స్ట్రాంగ్ పేసే ఉంది. యాష్ ఠాకూర్ బాగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఆల్మోస్ట్ 15 రన్ రేట్తో 3 ఓవర్లకే 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా అయితే ఎల్ఎస్జీ పేస్ యూనిట్ కొంచెం వెనకబడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూస్తే కొన్ని మార్పులతో కేఎల్ రాహుల్, కేల్ మేయర్స్, దేవదత్ పడికల్, దీపక్ కూడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టైనిస్, నికోలస్ పూరన్, కృణాల్ పాండ్యా. చూడండి 8th ప్లేస్ వరకు బ్యాటింగ్ లైనప్ అనేది ఉంది. వీరిలో ఒక పేసు, 2 స్పిన్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. అయితే ఎల్ఎస్జీ స్ట్రాంగ్గా కనబడింది దీనివల్లే. అలాగే రవి బిష్ణోయ్, మోషన్ ఖాన్, నవీన్ లక్కు ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా యాష్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, పరేక్ మాన్కాడ్, కృష్ణప్ప గౌతమ్ ఉంది. అయితే ఓవరాల్గా వీళ్ళ 11s చూసినాక ఎల్ఎస్జీ విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేది 52% గాను, పంజాబ్ కింగ్స్ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేది 48% గాను ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో గాను ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనుకుంటున్నారో ఆ ప్లేయర్ పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చక లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.